బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేలాగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో నేడు రేపు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైనటువంటి సందర్భం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. సో ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చే విధంగా ఆ విధంగా ప్రణాళిక ముందుకు వెళ్లేలాగా న్యాయ నిపుణులతో ఆయన మరి ముఖ్యంగా చర్చించి వెళ్లేలాగా తెలుస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పేసింది 50% రిజర్వేషన్లు మించరాదనేది కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో కూడా కొంచెం ఇబ్బందులు తలెత్తేటువంటి ఉద్దేశం ఉంది కనుక ఖచ్చితంగా ఎలా వెళ్ళాలి దీని ప్రకారం ఖచ్చితంగా బీసీలకు అయితే 42% ఇవ్వాలి కదా. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ మేరకు అయితే ఖచ్చితంగా 50% అయితే ఖచ్చితంగా దాటిపోతుంది. మరి ఈ విధంగా ఏ విధంగా వెళ్ళాలనే దాని మీద న్యాయ నిపుణులతో ఆయన చర్చోపచర్చలు సాగిస్తున్నట్టుగా దీనికి సంబంధించి ఒక ఉన్నత స్థాయి సమీక్ష కూడా ఎప్పటికప్పుడు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరొక వైపు చూసుకుంటే కనుక అంటే బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు అయితే ఆల్రెడీ ఇక్కడి నుంచి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఆ బిల్లు పెండింగ్లో ఉండటం, నిన్నగాక మొన్న ఆల్రెడీ హైదరాబాద్ వేదికగా వచ్చినటువంటి ఏఐసీసీ పెద్దలను కూడా కన్విన్స్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే మల్లికార్జున్ ఖర్గే మరొక వైపు కేసీ వేణుగోపాల్ ఇద్దరిని కూడా విన్నవించుకున్నటువంటి సందర్భం. ఖచ్చితంగా బీసీలకి 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదింపజేసేలాగా మీ ఇద్దరు ఖచ్చితంగా చూడాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని కోరినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ అయితే ఇప్పుడు తాజాగా అయితే వచ్చేసింది. బీసీ వర్గాలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పినట్టుగా స్థానిక ఎన్నికల్లో 42% కల్పించేలా సవరణలు కూడా చేస్తున్నట్లుగా, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకురాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి మాట ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ వర్గాల నుంచి వినిపిస్తోంది. రిజర్వేషన్లపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం 10న మంత్రివర్గం సమావేశంలో తుది నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ కూడా ఉందట. రిజర్వేషన్ల ఖరారుకు మిగిలింది వారం రోజులైనట్టున్నటువంటి అధికారులు త్వరలోనే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు ఈసీ సన్నాహకాలు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు జీవో జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి అమల్లో ఉన్నటువంటి ఉత్తర్వులను సవరించి వాటిని 42% పెంచుతూ కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాలని యోచిస్తోందట రేవంత్ సర్కార్. ఈ విషయంలో న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు మేరకు మొత్తం రిజర్వేషన్లు 50% దాటిన విధంగా అమల్లో ఉన్నాయి. ఇందులో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం కేటాయించినటువంటి రిజర్వేషన్లు పోను మిగిలిన శాతాన్ని బీసీలకు కేటాయించేలా గత ఉత్తర్వులు ఉన్నాయి. అయితే తాము బీసీల సామాజిక ఆర్థిక సమాచారాన్నంతా సేకరించామని, కుల సర్వే నిర్వహించామని, తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా రిజర్వేషన్లను 42% పెంచుతున్నామని పేర్కొంటూ కొత్త ఉత్తర్వులు జారీ చేసుకోవచ్చునని న్యాయ నిపుణులు సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఈ దిశగానే ముందుకెళ్లే యోచనలు ఉన్నట్లుగా సమాచారం. ఇక కుల సర్వే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు, దాని నివేదికలోని అంశాలను ప్రస్తావిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేయాలని సర్కార్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఈ నెల 10న జరగబోతున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారట. కేబినెట్ భేటీలో దీనికి ఆమోదం కనుక లభిస్తే సవరణ ఉత్తర్వులకు అవసరమైనటువంటి ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించబోతోంది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తే ఎవరైనా న్యాయస్థానానికి వెళ్తే కనుక అక్కడ నిలబడుతుందా లేదా అన్నటువంటి చర్చ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు పార్టీ పరంగానైనా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. కాగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం 30 రోజుల్లో తన బాధ్యతలు నెరవేర్చాలని హైకోర్టు జూన్ 23న ఆదేశించినటువంటి విషయం తెలిసిందే. అందులో ఇప్పటికే 15 రోజులు అంటే సగం సమయం అయిపోయింది కూడా. రిజర్వేషన్లు ఎంత శాతం అనేది ప్రభుత్వం తేల్చితేనే ఎన్నికలకు సంబంధించి తదుపరి ప్రక్రియ చేపట్టడానికి వీలవుతుందని అంటున్నారు అనలిస్టులు. ఏ వర్గాలకు ఎంత శాతం రిజర్వేషన్లు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తే కనుక దాని ప్రకారం పంచాయతీరాజ్ శాఖ క్షేత్రస్థాయిలో రిజర్వేషన్లు ఖరారు చేస్తుంది. గ్రామాల వారీగా, మున్సిపల్ వార్డుల వారీగా, జెడ్పీటీసీ ఎంపీటీసీల వారీగా ఎవరెవరికి ఏ ఏ స్థానాలను రిజర్వ్ చేయాలనేది నిర్ణయిస్తుంది. ఇందుకు గాను పంచాయతీరాజ్ శాఖకు 6 రోజుల సమయం కూడా పడుతుంది. ఈ ప్రక్రియనంతా 4 రోజుల్లో పూర్తి చేసి ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంది. అయితే ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చి 2 వారాలు కావడం, మరోవైపు పంచాయతీరాజ్ శాఖకు 6 రోజుల సమయం కావాల్సి ఉండటాన్ని పరిగణలోకి తీసుకుంటే గనక రిజర్వేషన్ల శాతాన్ని తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వారం మాత్రమే గడువు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరొక వైపు తెలంగాణలో పల్లెల్లో త్వరలోనే ఎన్నికల జాతర మొదలు కాబోతోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి
కీలక ప్రకటన కూడా చేశారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడంతో ఎక్కడికక్కడ ఆశావాహులు లాబింగ్లు పైరువీల్లో పడ్డట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 30, 2025 లోపు అంటే దాదాపు 3 నెలల్లోపు సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాఖలైనటువంటి పలు పిటిషన్స్పై విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ప్రభుత్వం 30 రోజులు, ఎన్నికల సంఘం 60 రోజులు సమయం కోరినప్పటికీ న్యాయస్థానం 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. తెలంగాణలో సర్పంచుల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1న ముగియగా మున్సిపల్ పాలక వర్గాల పదవీకాలం ఈ ఏడాది అంటే 2025 జనవరి 26న పూర్తయినటువంటి సందర్భం మనకు తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కేడర్ నుంచి కూడా ఎన్నికలు నిర్వహించాలని ఒత్తిడి కూడా వస్తుందట. స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతోనే వెంటనే ప్రభుత్వం రైతు భరోసాని అమలు చేసిందని కూడా చెప్తున్నారు. ఈసారి రైతు భరోసాని రైతులందరి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇప్పుడు మరో 2 నెలల గడువు కావాలని హైకోర్టు కోరడంతో స్థానిక ఎన్నికల ఆలస్యమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయని కూడా మరికొంతమంది అంటున్నారు. కొంతమంది మంత్రులు వచ్చే 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్నట్లుగా మాట్లాడడం కూడా వివాదాస్పదంగా మారింది. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేలా కష్టపడి పనిచేయాలని నేతలకు ఇటీవల దిశానిర్దేశనం చేశారు. ఈ టాస్క్ను ప్రతి ఎమ్మెల్యే, మంత్రి సక్సెస్ చేయాలని, ఇందుకు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్స్ అలాగే పార్టీ లీడర్స్ సహకరించాలని కూడా సూచించినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఈ ఎన్నికలు ఏడాదిన్నర ప్రభుత్వ పనితీరుకు పరీక్ష లాంటివని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది. కేడర్తో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కూడా ఆదేశించారట. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మంత్రులు కూడా నియోజకవర్గాల బాట పట్టబోతున్నారు. లోకల్ బాడీ ఎన్నికల టాస్క్ను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలు కాస్త లేట్ అయినా పర్వాలేదు, 100% కొట్టి తీరాలని, క్లీన్ స్వీప్ చేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పథకాలను గడప గడపకు చేర్చాలి. ఈ నెల చివరి వారం కల్లా నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలను ఎమ్మెల్యేలు చుట్టి రావాలి. ఇక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ నుంచి కౌన్సిలర్లు, వార్డు మెంబర్ల దాకా పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. గెలుపు గుర్రాలని బరిలోకి దింపాలి. పార్టీ కోసం ముందు నుంచి పనిచేసిన వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. రెబల్స్ అనే మాట రాకుండా అప్రమత్తంగా ఉంటేనే 100కు 100% క్లీన్ స్వీప్ చేయగలమని చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో స్థానిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్టీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలను రూపొందించేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం చెప్పడంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఇప్పటికే నియోజకవర్గాల్లో పాగా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేడర్తో సంప్రదింపులు కొనసాగిస్తూనే క్షేత్రస్థాయిలో తిరుగుతూ శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏవి ముందు జరిగినా కూడా వీటి మధ్య కేవలం 10 నుంచి 15 రోజుల వ్యవధి మాత్రమే ఉండబోతున్నట్లుగా తెలిసింది. ఆ తర్వాత జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా సమాచారం. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉండదు. ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తుతో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఏ ఎన్నికలు ముందు నిర్వహిస్తే అధికార పార్టీకి లాభం అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. దీనిపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. కాగా ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు సర్పంచ్ ఎన్నికలు ముందు నిర్వహించి ఆ తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నట్లుగా తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికలు కావడంతో అధికార పార్టీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.